సాధారణంగా ఒక సాంప్రదాయ గ్రామం తన గ్రామదేవతను ఈ క్రింది విధంగా పూజిస్తుంది. గ్రామ సరిహద్దుల సంరక్షకురాలిగా, అందుకే ఆమెను కొన్నిసార్లు సరిహద్దుల తల్లి అని అర్థం వచ్చేలా పొలిమేరమ్మ అని కూడా పిలుస్తారు. ఒక నిర్దిష్ట కులం, సమూహం, వృత్తి లేదా ఒక ఇంటికి లేదా పంటలు, పాలు మరియు పాల ఉత్పత్తులు, వర్షాలు మరియు ఇతర నీటి వనరులకు నదులు, వాగులు, చెరువులు వంటివి అధిష్టాన దేవతగా, పశువులకు లేదా పిల్లలకు సంరక్షకురాలిగా లేదా సర్వాంగ వ్యాధులను కలిగించి నయం చేసే దేవతగా, అలాగే శ్మశానవాటికకు అధిదేవతగా. నిజానికి గ్రామస్థులు దేవత పేరు కంటే ఆమె చేసే పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ దేవతను కేవలం ఉరమ్మ, గ్రామ తల్లి అని కూడా పిలవవచ్చు లేదా నంద్యాలమ్మ, నంద్యాల గ్రామ తల్లి అని గ్రామం పేరు మీదుగా కూడా పిలవవచ్చు.